మొన్న ఆడియో ఫంక్షన్లో ప్రభాస్ గారు చెప్పారు, సీనియర్ దగ్గర నుంచి నేర్చుకున్నవి ఇవన్నీ. ప్రభాస్ గారు చాలా బాగా మాట్లాడారు. కొంతమంది యాక్టర్లు ఎలా పడితే అలా మాట్లాడతారు. ఆయన స్టార్టింగ్లో మొదలుపెట్టాడు, సీనియర్ దగ్గర నేర్చుకున్నవే ఇవన్నీ. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే అనిల్ రావిపూడి గారు కామెడీ టైమింగ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అండ్ ఇంటర్వల్ వరకు కామెడీ లాగిన సెకండ్ హాఫ్ మాత్రం యాక్షన్ సీన్స్ అదిరిపోతాయి. అండ్ యాక్షన్ సీన్స్ కోసం అండి మేము వచ్చింది. సెకండ్ హాఫ్ భారీ హైలైట్ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. అండ్ స్టోరీని కూడా బాగా లింకప్ చేశారు. 2000 కోట్ల రూపాయల ఉచ్చులో చిరంజీవి గారిని, వెంకీ గారిని ఇరికిచ్చారు. అండ్ అనిల్ రావిపూడి గారి యాక్షన్ సీన్స్ అండ్ ఆయన ఫ్యామిలీ పంచెస్ వాటి కోసం వచ్చాం. అండ్ ఈ సంక్రాంతికి మీరు మళ్ళీ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం కూడా ఇంకొక విషయం ఏంటంటే, వరుసగా 13 సినిమాల హిట్లు రాజువరాజ్ థియేటర్లో. అలాంటి రాజువరాజ్ థియేటర్ దగ్గర మీరు ప్రెస్ మీట్ పెట్టారు. వెల్ డన్. ఈసారి కూడా హిట్టే, ఎందుకంటే స్థానఫలం దగ్గర రాజువరాజ్ సెంటర్లో మీరు పెట్టారు కాబట్టి వరుసగా 13 సినిమాల హిట్లు చిరంజీవి గారి. అండ్ ఇంకోటి ఏంటంటే అనిల్ రావిపూడి గారి టేకింగ్ అదిరిపోతుంది. లాస్ట్ టైమ్స్ ఆయన సినిమాలను చూసుకుంటూ వచ్చాం. బాలయ్య బాబు గారిది కానీ ఎవరిదైనా కానీ అనిల్ రావిపూడి గారి టేకింగ్ చాలా బాగుంటుంది. అండ్ ఆయన కామెడీ పంచెస్ అండ్ సెకండ్ హాఫ్ వచ్చే యాక్షన్ సీన్స్ కోసం అండి వచ్చింది మేము. ముందుగా మొదలయ్యే జయరామ్ థియేటర్లో 9:30కి షో మొదలవుద్ది. ఈ 9:30కి షో మొదలవడంతో ఈ జయరామ్ థియేటర్ కోసం మేము ఏగర్గా వచ్చామండి. అండ్ అనిల్ రావిపూడి గారి యాక్షన్ సీన్స్ కోసమే. అండ్ చిరంజీవి గారి కామెడీ టైమింగ్ అండ్ చిరంజీవి గారి యాక్షన్ సీన్స్, సెకండ్ హాఫ్ వచ్చే యాక్షన్ సీన్స్ కోసమే వచ్చాము. సంక్రాంతి బరిలో చిరంజీవి గారు భారీ అంచనాలతో ఉన్నారు. ఫ్యాన్స్ ఏమంటారు? రైట్ కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. అండ్ చిరంజీవి గారు అంతకుముందు వస్తే వాల్తేరు వేరే సినిమా చేశారు. వాల్తేరు వేరే సినిమాలో రవితేజ గారికి అన్నగా చేశారు. అలాంటి కాంబోస్ ఇవన్నీ రవితేజ గారితో వాల్తేరు వేరయ్య సక్సెస్ అయింది. అలాగే వెంకటేష్ గారితో ఇది కూడా కాంబో సక్సెస్ అవుద్ది. అండ్ మాకు నమ్మకం ఏంటంటే, అపారమైన నమ్మకం, ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత, 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత, మీరే అంటున్నారు 3 సంవత్సరాల గ్యాప్ అని. ఈ 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత మాకు నమ్మకం ఏంటంటే అనిల్ రావిపూడి గారి డైరెక్షన్. అనిల్ రావిపూడి గారు ఎంత కామెడీ పండిస్తాడో అంత వైలెన్స్ చూపిస్తాడు. అది తెలియదు. సెకండ్ హాఫ్లో యాక్షన్ సీన్స్ చూస్తేనే మీకు అర్థమవుద్ది. అండ్ వరుసగా చిరంజీవి గారి మాస్టర్ సినిమా దగ్గర నుంచి బావగారు బాగున్నారు, ఇద్దరు మిత్రులు అండ్ స్నేహం కోసం, అన్నయ్య, వరుస హిట్లు, డాడీ వరకు రాజువరాజ్ థియేటర్లో ప్రతి సినిమా 100 డేస్ పడింది. అలాంటి రాజువరాజ్ దగ్గర మీరు ఈ స్థాన బలం మీద మీరు ప్రెస్ మీట్ పెట్టడం చాలా గర్వకారణంగా ఉంది. అండ్ చిన్నప్పటి నుంచి చూస్తున్న చిరంజీవి గారి అభిమానులుగా వరుసగా 13 ఎన్నో హిట్లు అండి రాజువరాజ్ థియేటర్లో. అలాంటి రాజు థియేటర్ దగ్గర మీరు పెట్టారు. అండ్ మేము వచ్చింది మాత్రం అనిల్ రావిపూడి గారి యాక్షన్ సీన్స్ కోసం.